ప్రియమైన అమ్మకి నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. త్వరలో కొత్త ఎండి వస్తున్నారు. ఆయన రాగానే నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరే ఉండొచ్చు. ఇట్లు నీ వాసు. వాసు వాసు ఎక్కడున్నారా? ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అవుతుందిరా. ఆఫీస్ కి టైం అవుతుందంటున్నావు కదా, మరి ఎక్కడికి చూస్తా? అది అది అమ్మాయి నీకు మరదలు అవుతుంది. లేదు, నీకు వదిన అవుతుంది. అమ్మాయి నీకు మరదలు అవుతుందిరా. నీకు వదిన అవుతుందిరా. కళ్ళు పోతారా? అమ్మాయి నీకు మరదలు అవుతుంది. నీకే కళ్ళు పోతాయి, నీకు వదిన అవుతుంది. నీ మీదొట్టు. నాకంతా వదిలే గాని మరదలు లేరా? ఆ సోది ఎందుకు కానీ ఈ పిల్ల ఏం చదువుతుందో తెలుసా? MBBS ఫైనల్. వాళ్ళ నాన్నది ఇనప కొట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఇనప కట్టితో వాతలు పెట్టించగలడు. జాగ్రత్త. పొరా బురాకు. నేను ఇలా 14 times బీకాం ఫెయిల్ కాలేదు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. సీ మై పర్సనాలిటీ. అక్కడే దెబ్బతిన్నాను. నేను ఇంకో గుప్పలు ఉంటే అడగొట్టేసి ఉండేవాడిని. అందుకే నేను చెప్పేది విను. వాళ్ళ నాన్నగారు మా ప్రేమను అప్రూవ్ చేస్తాడు. ఆ అమ్మాయి MBBS ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద నర్సింగ్ హోమ్ పెడుతుంది. అప్పుడు మన పని 3 ప్రెగ్నెన్సీలు ఆ అబార్షన్లు అవుతుంది. అది సరే గాని నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇచ్చుకో. ఉంది కానీ సస్తేవను. అయితే అన్ని సిగరెట్లు నువ్వే కాల్చు. నీకు క్యాన్సర్ వస్తుంది. అప్పుడు నా నర్సింగ్ హోమ్కి వస్తావు. వచ్చిరే వాసు, నా దగ్గర డబ్బులు లేవురా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, నేను బతిమలాడతావు. అప్పుడు నేను చచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వను. వాచ్మెన్ తో మెడబెట్టి బయటకి గంటిస్తా. ఎంత అందమైన కలగంటున్నావురా పిచ్చి సన్నాసి. ఇది కల కాదురా, ఇలాలో జరిగి తీరుతుంది. చూద్దు గాని. జరుగుతుంది జరుగుతుంది. నువ్వు అడుక్కు తింటావు. నోరు మీద శకుల పక్షి, అమంగళ కుక్షి. నేను తిట్టుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. మంచిది గడియారాలు కూడా లేవు. పరా. సరే పద, నా బుడ్బితో మాట్లాడుతూ వెళ్దాం. రై, విజిల్ వేస్తే చంపేస్తా. నిన్న తిన్న తనలు ఇంకా మర్చిపోలేదా? సరే పదరా. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అవునండి, ఈ హౌస్ సర్జన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఎందుకు? నాకు కూడా ఒకప్పుడు MBBS చదవాలనే కోరికుండేది. మరి ఎందుకు కాలేదు? ఈ మెదడు గుండెకాయ కొయ్యాలంటే చేతులు వణుకుతాయి. పనికిరాని కేసు పడుతున్న వేలాడుతున్నావు. అదేం కాదండి, లేబర్ కోర్టులో కేసు వేసాం. అది గెలదని నమ్మకం. తప్పకుండా గెలుస్తుందిరా. వస్తామండి. రా. అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంది. ఎందుకు రాకొచ్చావు? నువ్వు మాత్రం నా కేసు పట్టుకుని వేలాడతావా? అయ్యో రై, అయ్యో ఎంతమంది జరిగింది? ఎంతమంది జరిగింది? అయ్యో. చి, 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 ఒళ్ళంతా ఏం ఉంది. పర్వాలేదండి. లే, 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 లే. అయ్యో, ఏం కాలేదండి. ఉందా? లే. థాంక్స్ అండి. అయ్యో. దుమ్ము పోయింది. దుమ్ము పోయిందిరా. తెలుసు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు అసలు బుద్ధి లేదా? కడుగు రంచట్లే. దిగా దిగా దిగవా. స్టాప్ 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 స్టాప్. మిస్టర్ రబ్బిష్ లీకింగ్ చేయకు. చూడకుండా ఆ అమ్మాయే రోడ్డు చేసిందయ్యా. ఏమండి, తప్ప అయింది కాదు, నాదే. చూడకుండా పరధ్యానంలో నేనే రోడ్డు క్రాస్ చేశాను. నువ్వు ఊరుకో అమ్మాయి. ఆ అమ్మాయి తెలియకుండా క్రాస్ చేసి ఉండొచ్చు. నీకు బుద్ధి లేదు, కళ్ళు లేవు, బ్రేక్లు ఇచ్చగా. ఇగో నోటు వచ్చినట్లు మాట్లాడుకో. అసలు హూ ఆర్ యూ ఆర్ నన్ను అడగడానికి. అడుగుతాయా? సారీ, మీరు మా బక్కాసు మనిషి. మనిషి అని నాకు తెలుసు. ఏదైతే తెలుసు. నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అందుకని రోడ్లో వెళ్ళే వాళ్ళందరినీ గుర్తావా? విప్లవం వర్ధిల్లాలి. ఏమిటయ్యా అర్థం లేకుండా ఇచ్చివాగుడు? చూస్తుంటే బట్టి స్కౌండర్స్ లాగా ఉన్నారే. స్కౌండ్రల్స్ అంటే అర్థం తెలియని అల్లాట పాడుకున్నా. నేను బీకాం ఫస్ట్ క్లాస్. స్కౌండర్స్ అంటున్నాడు. నేను కూడా ఇప్పుడు అర్థమైందా ఎవరి స్కౌండ్రల్స్? నువ్వు స్కౌండ్రల్, మీ అయ్య స్కౌండ్రల్, మీ తాత స్కౌండ్రల్, మీ అమ్మ స్కౌండ్రల్, నీ ఫ్యామిలీ స్కౌండ్రల్. జాగ్రత్త స్కౌండ్రల్. మీరంతా డర్టీ. కారు నీకే ఉందని అంత పొగరు పనికిరాదు నాయన. గురుడు అయిపోయాడు. ఎక్కడ నీ వదిన థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. పాపం ఎంతమందికి అని చెబుతుంది. మళ్ళాంటి వాళ్ళు 7 మంది దారిలో. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. వచ్చేస్తుంది 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 కారు. రండయ్యా, వచ్చిలా నిలబడండి. వచ్చే ఎండి ఎముడికి మొగుడట. జాగ్రత్త. అదిగో వచ్చేసింది కారు. వెల్కమ్ సార్. ఏమిటి సార్ ఈ బురదంతా? అయ్యో ఏమిటి సార్, ఏం జరిగింది? దారిలో వర్షం, కారు, ట్రబుల్, బురద మనం. వేర్ ఈస్ బాత్రూమ్? వేర్ ఈస్ బాత్రూమ్? బాత్రూమ్ లోపల ఉంది సార్. తమరు దయచేయండి సార్. బాత్రూమ్ దయచేయండి. వాడే వీడు కాదురా, వీడేవాడు. సరేరా, అమ్మాయి కోసం వీడిని చావు బాధాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? టైర్లోంచి గాలి తీసాను. ఇప్పుడు నన్నేం చేస్తాడు? తీసావా? అమ్మాయ్యా, హ్యాపీ. నా ఉద్యోగంతో పాటు
పోతుంది. అంటే రాసపేరుకు తోళ్ళు ఎంత పోదని నీకు బాగా తృప్తిగా ఉందా? ఏదో ఆలోచన చెప్పారా? ఆలోచన ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే డేంజర్. సో ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఎవరది? ఎవరో గుర్తుపట్టట్లేదు. నేనే సార్, దాసు వాసుల. సారీ, వాసు దాసుల. అది తెలుస్తూనే ఉంది. ఏమిటి అవతారాలు? ఇది వాడి మెడ్రాస్ అయ్యి సార్, అందులో కలిసి పెట్టాడు. మీకు అంటుకున్నా అతను సరేనయ్యా. నీకేమిటి గడ్డం? నేనా ఈ రోజు షేవింగ్ చేయలేదు. ఒక్కరోజు షేవ్ చేయకపోతే మూరెడు పెరిగిపోతుందా? ఇంకా పెరిగేది సార్. పసుపు మొహాన్ని శుద్ధాడు కాబట్టి అంతే పెరిగేది. పసుపు రాస్తే తగ్గిపోతుందా? అవును సార్, మా ఇంట్లో అందరికీ ఇంతే. తెగ పెరగడం. అవును సార్, వీళ్ళ తాతగారి గడ్డం అయితే నేలం తాకేదట. గడ్డం పెరగడంలో వీళ్ళ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిద్దట. అబ్బా అవును సార్, మా ఇంటి పేరే కేశవృద్ధి. మా తాతగారు గుండె గీసుకున్నప్పుడల్లా మా బామ్మగారు ఆ చుట్టుతో శవరం కట్టించుకునేది. మా నాన్నగారు తక్కువ తిన్నారా? ఆయన ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇంకా పెరగడానికి. ఆయన మీ ఇద్దరు అర్జెంట్ గా ఎండి గారు రూమ్ లోకి వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకా? లీవ్ పెట్టకుండా నేను మీ ఇద్దరు మానేసినందుకు ఎండి గారు ఫైర్ అయిపోతున్నారు. ఎండి గారు రూమ్ కదా సార్, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళరా? నేను వెళ్తే పాపానికి మెడ్రాస్ అయి వస్తుందిరా. నేను వెళ్తే పాప ఆయన గడ్డం పెరిగిపోతుందా? గడ్డం పెరిగినా షేవ్ చేసుకోవచ్చు, కానీ మెడ్రాస్ అయి వస్తే కళ్ళు పోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, నేను లీవ్ పెట్టని ప్యూన్స్ మేమే. లీవ్ లెటర్ రాయలేదే మరి? నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి రావడం వల్ల లీవ్ లెటర్ రాయడం వీలు లేకుండా పోయింది సార్. లీవ్ లెటర్ రాసే చేత్తో గానీ కడుపుతో కాదు. కడుపు నొప్పికి ఇలా పట్టుకుని చేయి నొప్పి పెట్టి లీవ్ లెటర్ రాయలేకపోయారు సార్. ఏంటి చదువుతాడు, గుర్తుపెట్టాడా? నిన్న 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 మీరు అవును సార్, కరెక్ట్ సార్. నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి నిన్న వచ్చింది. మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను సార్. సారీ సార్. మీకు వేద్దామని పూలదలు కూడా తీసుకొచ్చాను, తెచ్చారా? ఎలా ఇస్తారా? ఒకటి దారం పెరిగింది, చేస్తే బాగుంటుందా? బాగుంటుంది బాగుంటుంది. మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాం సార్. వర్క్ ఈస్ గాడ్ కదా సార్. జాయిన్ 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 జాయిన్. కమ్ కమ్ కమ్. ఆ గ్లాస్ ఆఫ్ సొసైటీ. కళ్ళజోడు తీయాలా సార్? స్టాప్ స్టాప్ స్టాప్. ఎరా నీ కళ్ళతప్పు ఎండి గారు అంటిద్దామనా? అసలు ఫ్యామిలీ కూడా లేదా ఆయనకి? అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరికీ అట్టిద్దామనా? కళ్ళదబ్బా. అవును సార్, మెడ్రాస్ ఐ. మెడ్రాస్ యూ నాట్ ఐ, మెడ్రాస్ ఐ. భయంకరమైన అంటువ్యాధి. ఏమిటి మీ కళ్ళు కూడా ఎరగా ఉన్నాయి? అబ్బా నా కళ్ళు కూడా మండుతున్నట్టున్నాయి. ఉందేమో సార్. అయితే మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చా? ఇమీడియట్లీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అండ్ జాయిన్ డ్యూటీ. నా గదిలోకి మాత్రం రాకండి. వస్తా సార్. ఇవ్వను. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఉపాయం తెలియని వాడిని ఊరి నుంచి తరిమేయాలని. ఇప్పుడు అర్థమైందా ఈ వాసు బీకాం తడాక? అర్థమైందిరా. బొంకులు ఇచ్చే వాళ్ళు బీకాం చదువుతారని బాగా అర్థమైంది. ఏదో దొంగ ఐడియాలు. ఆ దొంగ ఐడియానే మనల్ని కాపాడింది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నా కాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. చేయొచ్చురా. ఇదంతా నీ తెలియదు అనుకుంటున్నావా? ఆ ఎంపీ ముద్దు దద్దమ్మ కాబట్టి నీ ఐడియా ఫలించింది. ముద్దు దద్దమ్మ, శుద్ధ ముద్దు దద్దమ్మ. అతను ఎంత శుద్ధ ముద్దు దద్దమైనా ఐడియా ఇచ్చింది నేనురా. ఐడియా ఇచ్చింది నేనురా. నేనురా అంటున్నారా? ఐ విల్ టెల్ యు. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? నేను చెప్తా. చెప్పండి. ఎవరిని తోసావో తెలుసా? బీకాం ఫస్ట్ క్లాస్. బీకాం ఫస్ట్ క్లాస్. ఇప్పుడు అరవంటరా విప్లవం వర్ధిల్లాలి అని. విప్లవం వర్ధిల్లాలి. నువ్వు కాదు వాళ్ళు అరుస్తారు. అంత చూసేదాకా అరుస్తాం. చీకట్లో వాయిస్తాం. ఈ కంపెనీ మూసేదాకా అరుస్తాం. నీ ఉద్యోగం ఊడిపోయేలా అరుస్తాం. ఈ బోర్డు తిరగబడే వరకు అరుస్తాం. వందే మాతరం. మనదే రాజ్యం. కాదురా, విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. చేపట్టు. ఇది ఉంచుకో, నాకన్నా నీకే బాగుంటుంది. చంద్రమతి అని ఆ ఎండిని పట్టుకుని పైకెక్కుతా ఉంటే రోడ్డు ఎక్కాం. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఉన్నట్టు మనం ఆల్రెడీ 3 నెలలు అద్దె బాకీ, కిరాణా కొట్లో బాకీ, పాలవాడు పాలు పోయినన్నాడు. పైపించి ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇక మీదట మనం ఇవి తిని బతకాల్సిందే. నీకెప్పుడు తిండి తిండి, అది తప్ప వేరే మాటే రాదా? మరైతే శ్రీలంక ఒప్పందం గురించో పంజాబ్ హత్యల గురించో మాట్లాడుకుందామా? ఏడ్చినట్టుంది నీ వ్యధ వేడాలు నువ్వును. అది కూడా ఎంబీబీఎస్ ఫైనల్. ఇన్నాళ్ళు నీ వదిన తెగగిరావే, అక్కడ ఇంకో ఆమెతో కులుకుతాను చూడు. అవునరా, వాడికి నాకంటే ఏం పర్సనాలిటీ ఉంది, నా సోంబేరి గారితో కలిసి వస్తుంది. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లవ్ చేస్తారో ఈ ఆడవాళ్ళు మనం చెప్పలేం. ఇక మీద ఆడవాళ్ళు లవ్ చేయకు.
అయితే మగవాళ్ళు లవ్ చేయమంటావా? ఆరా మగ కాని వాళ్ళు లవ్ చేయరా, ఏ కాంప్లికేషన్ ఉండవు. చచా వెధవ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పద. నిన్న నేను కారు కింద పడితే కారు వాడితో దెబ్బలాడి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డెక్కిన ఫోన్. అవును, వాళ్ళ మొహాలు చూస్తుంటే ఫూల్స్ లాగా ఉన్నారు. పోలీస్ కేసు అవుతుంది. వద్దు, తప్పు. నీకోసం త్యాగం చేస్తున్నాను రా. ఇక పైన అమ్మాయి నా మరదలరా. అమ్మో కలిపోతాయి. అమ్మాయి నా వదినరా, మరదలరా? నా వదినరా. ఒరే బామర్దులారా, ఈ అమ్మాయి మీకు చెల్లవుతుందిరా. చెల్లెలా? ఇదేంటిది? గాజులు సప్పుడు లేదు, మంచాలు కిర్లు లేవు, ఏలేం బెన్సార్లు బెన్సార్లు. ఇదేంటిరా పెద్దాపురం వెళ్ళి పిక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరును ఏటి కదా. పెద్దాపురం వెళ్లే మూడ్లో లేవు, ఆ, విశాఖపట్నం పిచ్చాసుపత్రికి వెళ్లే మూడ్లో ఉన్నాం. అదేం పాపం. మీరొకరండి, మా ఉద్యోగాలు పోయి మే ఏడుస్తుంటే. రే అందుకే అంటారా డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడి గేదెలు నమ్ముకుంటే మంచిది అని. గేదెలు దున్నపోతులు అంటూ మరీ అంత చులకనగా మాట్లాడకండి. అగ్గిపెట్టుందా? రే నేను నిన్ను మేళ కట్టానంటే ఎలా కట్టాను అనుకున్నావురా? ఎలా కట్టారు? నాకు ఆడో పంజాబ్ గేది ఉండేది. అబ్బో దాని తల్లిస్తే కదరగా దానికి ఎంత పొదుగు ఉండేదిరా. ఇంత పొదుగా, అంత పొదుగా? అంత పొదుగు ఉండేది. ఓహో. అబ్బో పాల వర్షం కురిపీసేసేది అనుకో. నేను గొప్పనేనంటే ఆ అమ్మ తల్లి పొదిగే. నా మాటని రే రే గొడ్లు కాసుకోండి రా. ఆహా, గొడ్లు కాసుకోవడానికని బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. వీడైతే పర్వాలేదు. పోనీ సిలకల కంపెనీ పెట్టరా, బోల్ డబ్బులు వస్తాయి. నేనంత గొప్ప అంటే ఎలాగే రా గోట్లు కాసుకుని ఏ దూడల సొమ్ము అయితే పేడ కప్పు కొడతా. రే మీలా సన్నాసులకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయిరా, నాతో రెండరా నేను అప్పిస్తాను. అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలిగా. కావాలా? మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా? ఏంటి దీనికి ఎవరొచ్చారా? ఇచ్చోండి. ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారు. ఆగండి. ఏంటి చూడండి, ఏంటి రెండు నాయలా ఉన్నాయి. ఏంటి నీలా ఉంటావంటే నీయే. రే ఇలా బతికేద్దాం చూస్తున్నారట్రా, పోలీసులు బొక్కలో దోసేస్తారు. రే నా మాటని నాతో రండ్రా, నేను జామీన్ నుండి అప్పిస్తాను. బ్యాంకు లోనా మీకా? నో 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 సార్ నేను బీకాం ఫస్ట్ క్లాస్ సార్. నేను కూడా బి. కామ్ గా ఉండు. ఎలాగో కుదరసరా. రానా అన్నా? మిమ్మల్ని కాదు సార్, నన్ను సార్. ఇప్పుడు కుదరదయ్యా, నువ్వేమో డిగ్రీ పూర్తి చేశానంటున్నావు. కానీ ఈ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా. డిగ్రీ లోపు సార్ అయితే మావాడున్నాడు సార్. వీడు గజనీ మహమ్మద్ లా 17 సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు. అవును సార్, చూసారా ఫెయిల్ అవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నీ జీవితంలో ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యావా? ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్. ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు, కానీ పూచి ఏమిటి? వీడుంటాడు. ఇతని పూచి పనికిరాదు. థూ, ఎందుకు కూడా పనికిరాలేదు నీ ఫస్ట్ క్లాస్. నేను ఇస్తాలేరా. మళ్ళీ రా. మిమ్మల్ని కాదు సార్, నన్ను. నా కారులో 200 గేదెలు బ్యాంకు తోలేస్తాను. చాలా నువ్వదేం చేయదు కానీ వీళ్ళిద్దరికి లోన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏట్రా ఉంచుకున్న దాంతో సినిమాకి వెళ్తున్నట్టు అలా సిగ్గుపడిపోతానేట్రా. తోలుకురండి. అబ్బే ఏం లేదు, ఇంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చినట్టుంది. బజార్లో అంతా మనల్ని చూస్తున్నారు. నోర్మైందా మిమ్మల్ని చూసేది నన్ను. రేయ్, ఈయన్ని చూస్తున్నారట్రా. ఓరే పిసి తండ్రులు, నెలకు 2000 సంపాదించుకుని అంటే మరో 4 గేదెలు కొనుక్కుని మోటార్ సైకిల్ ఎక్కి గేదెలు ఇలా ఇలా తోలికెళ్తుంటే ఈ జనం ఇట్టగా చిత్రంగా చూస్తారా. అంత లాభం ఉంటుంది. రే ఈ వ్యాపారం గురించి నీకు ఏడు తెలుసురా? అమ్మని ఆవుని నమ్ముకున్నాడు ఎవడు పాడైపోలేదు. మరి ఇవి గేదెలే. గేదెలైనా ఆవులైనా 2 పోయిటారా సన్నాసి? ఎలా ఉంటాయి? అవును, తెల్లగా ఉంటాయి, గేదెలు నల్లగా ఉంటాయి. 2 తెల్లగానే పోలిస్తాయి కదా. అయితే ఓకేరా. ఒరే పిచ్చి సన్నాసులో సిగ్గుపడకుండా మరో 5 సంవత్సరాలు ఇదే పాల వ్యాపారం చేశారనుకోండి, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్. అంతకంటే నేను పైకి ఎక్కలేను. లిఫ్ట్ పెట్టుకోవచ్చులేరా? ఏదో పెట్టుకుంటారా. తీసుకోమ్మా, ఈ పుస్తకాలు దిద్దటం ఇవాళకి అవదా? ఆదివారం కూడా నడుము వాల్చకుండా రోజు నీకేదో పని. చూడు, తప్ప తాగటం, రోజులో పడటం, బట్టలు ఇలా మాపుకు రావటం, ఇదంతా మామూలేగా. అన్నట్టు నిన్న గౌరయ్య గారు వచ్చారు, నిన్ను కలిశారా? ఎందుకట? విజయవాడ సంబంధం వాళ్ళు 10వ తారీఖు నిన్ను చూడటానికి వస్తున్నారట. ఆ రోజు నువ్వు బడికి సెలవు పెట్టమ్మా. ఎన్నిసార్లు వేయాలమ్మాయి పెళ్లి కూతురు వేషం? ఆ శ్రీనివాసుడి దయ కలిగేంత వరకు తప్పదు కదమ్మా. అబ్బా,
శంకర్రావు గారికి గాంధీనగరం విజయవాడ. ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ లాగుంది. విజయవాడ వాళ్ళకి నాన్న ఉత్తరం రాయడం ఏంటి? శంకర్రావు గారికి, మీరు శ్రీ దామోదరం గారి అమ్మాయి రాధను మీ ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు. నలుగురిని విచారిస్తే మీకే తెలుస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. నాన్న, నువ్వా ఈ పని చేస్తుంది? రే వాసు, 17 మూళ్ళు ఎంతరా? 51. అబ్బా, ఒక్కొక్క గేదె రోజుకు 30 లీటర్ల చొప్పున ఇచ్చుకుంటూ పోతే 5 ఏళ్లలో మన దగ్గర 800 గేదెలు, 5,20,304 రూపాయల 35 పైసల నెట్ క్యాష్ ఉంటుందిరా. నువ్వెప్పుడు సరిగ్గా లెక్క పెట్టావు. 7 లక్షల చిల్లర అవుతుంది. హ్మ్? అది సరే గాని హ్మ్. మనకి ఈ బుద్ధి ఎందుకురా ముందే రాలేదు? ఏ బుద్ధిరా? అదేరా, మనం స్వతంత్రంగా బతకాలనే బుద్ధి ఎందుకు ముందే రాలేదు? అంటే మరి దేనికైనా టైం రావాలరా, అంతే. అవునరా, మనకంత డబ్బు రాగానే ఏం చేద్దాం? ముందు ఏసీ, ఆ. ఫ్రిడ్జ్, డల్లప్ బెడ్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్. రే, ముందు ఒక ఇంపోర్టెడ్ కార్ కొనాలి. ఆ తర్వాత ఎండి గడికి బుద్ధి చెప్పాలి. అవును, తప్పకుండా చెప్పాలి. ఆహా, ఆ అరుపు విన్నావురా? ఆనంద భైరవి లాగలాగా లేదు, శంకరాభరణ లాగా ఉందా? చచ్చా, మన భావి జీవితానికి ప్రారంభ గీతంలా ఉందిరా. గోపాలకృష్ణ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆయన మనలాగే గోవులు కాసేవాడే కదరా, తప్పకుండా కాపాడతాడు. రే పడుకో, ఇంకా ఆలోచనలు వస్తాయి. అవును. రే దాసు, పని వాళ్ళకి రాలేదంటరా? పాలు పెతకాలిగా. వచ్చేసేవండి. మీరేనా? మీ పేరేంటి? నా పేరు సహదేవుడండి. పశువులు మేపడంలో చాలా గొప్ప ఉండండి. నా పేరు గోపాలకృష్ణండి. ఆవులు మేపడంలో చాలా జట్టండి. పాలు పితికి పితికి అలవాటైపోయిందండి. దూడల్ని తోలి అలవాటైపోయిందండి. భలే వారే, వెళ్ళి పని చూడండి. అనండి, వెంటనే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేయదు. ఇంటర్వ్యూ? అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య పేరేమిటి? పాలు పిచ్చుకునేవాడికి అమెరికాలు పార్లు ప్రెసిడెంట్ పార్లు ఎందుకండి? అలా అనుకో. ఆఫ్టర్ చిన్న ప్యూర్ ఉద్యోగానికి 1,00,000 ప్రశ్నలు అడిగారు మా ఆఫీస్ లో. పెద్ద దేశం వదిలేయ్. చిన్న దేశం బర్మా, దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసా? నాకే కదా, మన ఎండికే తెలియదు. మరి ఇంకేంట్రా, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఇన్నాళ్ళకి మనకి పని చేరోళ్ళు ఏమిటి కొనుక్కుంటున్నా? మీ గురించి కాదండి. వస్తాండి. ఆ అమ్మాయి నీకు మరదలరా? కాదురా, నీ వదినరా. నీకు మరదలరా? నీ వదినరా. ఆ రోజు జరిగింది మర్చిపోయావా? నా మరదలే. సరేరా, మనం వెళ్ళి ఆ పని చూసుకుందాం. అది ఆగస్తా. ఏడు తక్కువ. ఇంత తక్కువేంటి? శాంపులా? శాంతులు కాదండి, సేపులే అంతా. మరి ఇంత తక్కువగా ఉన్నాయా? ఆ గౌరయ్య 30 లీటర్లు ఇస్తాను. ఎవడాడు? వచ్చి ఆయనే పెతకమనండి. 30 లీటర్ల పాలు పోస్తామని చెప్పావు మాట్లాడికి. ఆపదలయందు ధైర్యము విలోలమయ్యే ప్రాణముల్ తావుల్ తెచ్చెను ఊర్చవచ్చే. 30 లీటర్లు అయిపోయి బుర్రలు తక్కువ. మీ హోటల్లో పాలు పోసి డబ్బు తెస్తా. మేము ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తాం. మేము వెనకాలే పాలెట్టుకుంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగోండి పాలు. పాలు చిక్కగానే ఉన్నాయా? అబ్బో, లాక్టోమీటర్ కూడా పెట్టి చూడక్కర్లేదు. అంత చిక్కటి పాలు. అడగండి. అబ్బో, చాలా చిక్కగా ఉన్నాయి. కావాలంటే సెట్ చేసుకోండి. మీకు అవసరం లేదండి. ఈ పాలను తీసుకెళ్లి మిగతా పాలలో కలిపేయండి. పలుచగా ఉన్న పాలు కూడా చిక్కగా అయిపోతాయి. చదువుకున్న వాడివి అబద్ధం చెప్తావా? బీకామ్ ఫస్ట్ క్లాస్. అది సరే, పశువులకు దాణా పెట్టాలి. అడ్వాన్స్. దాందే ఉంది, తీసుకోండి. అలాగే 3 ఉప్మా పెసరట్లు పార్సెల్. అందులో అల్లం ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే. లేకపోతే మా దాసుగాడు గొడవ చేస్తాడు. మీరు వెళ్ళండి, మీ పని వాళ్ళతో పంపిస్తాను కదా. అంతేగా, ఆ లోపలికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేటప్పుడు పెసరట్టు పట్టుకొచ్చేయండి. అలాగే. పెసరట్లో నెయ్యి. అలాగే. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. రాధా,
నేను నాన్న విధవరాలైన కూతుర్ని చూడాలంటే తండ్రి తెల్ల చీర మీద వేయాలి. నీకు ఆ శ్రమ లేకుండా నేనే కొనుక్కున్నాను. లోపలికి వెళ్ళి కాస్త జీలకర్ర నోట్లో వేసుకో. ఏమిటమ్మా వేషం? ఈ వేషం బాగులేదా? నా కూతురు చెడిపోయింది అని ప్రచారం చేసేటప్పుడు లేని బాధ ఈ తెల్ల చీర కట్టుకుంటే మాత్రం ఎందుకు నాన్నా? రాధా, చెడిపోయింది అని చెప్పుకోవడం కంటే నా కూతురికి ఎంతో ఆడంబరంగా పెళ్లి చేశాను, నా అల్లుడు చచ్చిపోయాడని చెప్పుంటే ఎంతో గౌరవంగా ఉండేది కదూ. ఇంతవరకు పావు మాత్రమే తన సంతానాన్ని తనే తింటుందని తెలుసు, కానీ ఏ తండ్రి తన కూతురి జీవితాన్ని తనే బలి తీసుకుంటాడని వినలేదు నాన్న. అమ్మా, వ్యసనం కోసం ఆ ధర్మరాజు బారిని పందెంగా మాత్రమే ఒడ్డాడు. కానీ నువ్వు నీ వ్యసనాలు సాగించుకోవడం కోసం నీ కూతుర్ని వ్యభిచారిగా చిత్రించావు. నీ రక్తం మీద నువ్వే నింద వేసుకోగలిగావు. యు ఆర్ గ్రేట్ నానా, యు రియల్లీ గ్రేట్. తిట్టమ్మా, ఇంకా తిట్టమ్మా. నేను చేసిన పాపాలకి నా ముఖం మీద ఉమ్మేసినా తప్పులేదమ్మా. కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బతకలేదేమో వాళ్ళ భయంతో నేను ఈ పాపాలన్నీ చేశానమ్మా. కేవలం బ్రతకడం కోసం కన్న కూతురు జీవితాన్ని బలి చేస్తావా? అలా బ్రతకడం కంటే చావడం మేలు కదయ్యా. నీలాంటి వాడి చేత తాళి కట్టించుకున్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను. ఎక్కడికి? మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్లి తాళకానికేగా. మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఏమిటే పెద్ద నీతులు చెప్తున్నావు? తప్పుకో. మీరు వెళ్ళటానికి వీల్లేదు. తప్పుకోకపోతే తల పత్రం కొట్టేస్తా. మీరు నన్ను కొట్టినా చంపినా మీరు వెళ్ళటానికి వీల్లేదు అంతే. నేను ఆగండి. ఇలాంటి నీచమైన పనులు చేసి బ్రతికే కంటే నన్ను నా కూతుర్ని చంపి మా శవాల్ని అమ్మి ఆ డబ్బుతో తాగు. నువ్వు బ్రతికినా నాకు చచ్చిన వాడితో సమానమే. నాలాంటి నీచుడు బ్రతకటం కంటే చావటం మేలు రాదమ్మా. నన్ను క్షమించమ్మా. నీ బ్రతుకు అప్రదించి పాలు చేశాలమ్మా. రాధమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి బంగారు లాంటి కూతురికి తండ్రిగానే పుడతానమ్మా. అప్పుడు చచ్చినా తాగనమ్మా. లక్ష్మి, నన్ను నిజంగా మన్నిస్తావు కదూ? 2 రోజ్వుడ్ కార్డ్స్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ వాయిదాల పద్ధతిలో కావాలి. అలాగే సార్. ఫ్యామిలీగా కాదయ్యా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. రేపో మాపా అవుతుంది అనుకో, అందుకని డబుల్ కట్ రాసుకో. అలాగే. మర్చిపోయాను, ఆ వాసు గారికి డబుల్ కట్ కావాలి. ఎందుకంటే రోజు రాత్రిపూట వాడు నా మీద కాలేస్తున్నాడు. రాసుకున్నావా? రాసుకున్నాను సార్. ఒక గ్యాస్ పొయ్యి, కుక్కర్, మిక్సీ. నెల 5 కట్టాలి సార్. ఇవేం గేదెలు అనుకుంటున్నారు? ఢిల్లీ గేదెలు. మా సంపాదన రోజుకి ఎంతో తెలుసా? 100 రూపాయలు. అంటే నెలకి 3000 రూపాయలు అన్నమాట. దాసు, ఏంట్రా తెగ హడావిడి చేస్తున్నావు? మనకు కావాల్సిన సామాన్లు సృష్టిస్తున్నారా? ఏసీ తప్పకుండా తీసుకోవాలి, దోవల బాతో చచ్చిపోతున్నాం. దానికి ముందు మా పాల అకౌంట్స్ రాసుకోవడానికి ఒక బల్లా కుర్చీ ఆర్డర్ ఇవ్వు. ముందు క్యాష్ దాచుకోవడానికి క్యాష్ బాక్స్ కావాలి. మర్చిపోయాను, ఇండియన్ బ్యాంక్ లో ఒక లాకర్ ఉంటుంది, ఇరుపు లాకర్. అలాంటి లాకర్ రాసుకోండి. అలాగేనండి. అయ్యా కమింగ్. మీరా? ఎక్కడ పెసరట్లు? హలో సార్, మీరా? రండి రండి రండి. రే రాసు, ఎవరొచ్చారో చూడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి సార్ విశేషం? విశేషానికి ఏముంది, నీ నడ్డి మీద 4 వాతలు పట్టిద్దామని. ఎందుకండి? ఈ పాలా బందరకాలం నీళ్ళ పాలే. పాలు. అసలు మీరు పాలలో నీళ్లు కలిపారా, నీళ్ళలో పాలు కలిపారా? ఏం కలిపావు? నేను కలపడం ఏంట్రా? గేదె కలుపుకుంది. అసలే నీళ్ళ కలుపు. స్నానానికి 2 బకెట్లు నీళ్ళు తెచ్చుకుంటే ఆ ముండా ఈ ముండా తాగేసినాయి. ఆ నీళ్ళే ఇచ్చుంటాయి. పాస్టాక్ అక్కడే ఉంది. ఏమండి, కావాలంటే మళ్ళీ పిండిస్తామండి. అయితే మా తప్పే ఉందండి, గేదెలు తప్పండి. ఎవరు తప్పైతే నాకెందుకయ్యా? నీ కథ ఎక్కర్లేదు, నా వంద నాకు ఇచ్చేయండి. 100 ఇచ్చేయాలట. ఎక్కడ మిగతా చెల్లరా? ఇవి కొన్నాం. ఇది తీసుకోండి. ఏట్రా, పార్టీలో కూడా వాళ్ళకి చెడపట్లు ఆడిపోతున్నారు. ఏటైంది? ఏంటైందేంటి? మీ మాట విన దాని ఫలితం కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుంది. ఏమిటో కడవల కొద్దీ ఇస్తామని చెప్పావే, అవి పాలివ్వటం లేదు. అవిగో అవి ఇస్తున్నాయి.
చూడండి. మనుగుడు పెళ్లి కొడుకులాగా మాంసం మీద కూకొని పనులు పశువులు అప్పగించేస్తే పాలు ఇస్తాయిరా. గర్భధానం గదిలో ఆడపిల్లని సాయికి సాగితే 5 నెలలు సాగుతాయి. బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉత్సాహపెడతామంటారా? ఎత్తారు, అది రూలు. అలా ఎత్తినోళ్ళే చాలా గొప్పోలేరు, నాయకులేరు నాలాగా. రే అర్జెంట్ వీళ్ళిద్దరిని పనులు పీకేసి ఆ పని మీరు ఇద్దరు చెయ్యండి రా. రే కష్టపడి పని చేస్తేనే కదరా 4 కాసులు వచ్చి అవి వచ్చిన తర్వాత మీరు కాలు మీద కాలు వేసి కూకుంటారో నోట్లో ఏలెట్టు కూకుంటారో మెట్టాం. ఏం చేద్దాం రా? ఇంకా చేసేదే ఉంది, అదే చేద్దాం. ఏ